ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ మా అందరి పట్ల నీ దయనో కనికరం ఉంచినందుకు స్తోత్రాలు. నీ స్వరం వింటూ ఉండగానే మా జీవితాల్లో వెలుగు కలుగునట్లుగా కృపదయచేయండి. చీకటి గల ప్రాంతాల్లో వెలుగును ప్రకాశింపచేయండి. నీ నీతి గుణముల చేత, వెలుగు సంబంధమైన గుణముల చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ అలంకరించండి. నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపి, నీ పరిశుద్ధ అలంకరణల చేత, నీ వెలుగు సంబంధమైన గుణముల చేత మమ్మలందరినీ అలంకరించి సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మొదటి యోహాను పత్రికలో నుండి నీ బిడ్డలతో నాతో ఎంతో తేటగా ప్రతి ఆదివారం మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. ఈరోజు కూడా కనికరపడండి. నీ బిడ్డలతో నాతో మీరు తేటగా మాట్లాడి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రుని సిగ్గుపరిచి నీ సమాధానమును, కృపను, కనికరములు తోడుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు. యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి విశ్వాసము ద్వారా కృప పొందుకున్నట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. ప్రభు యొక్క కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. చూడండి నాన్న, మనందరం మొదటి యోహాను పత్రికని ధ్యానం చేసుకుంటున్నాము. పరిశుద్ధుడైన దేవుడు మనందరితో మాట్లాడి ఆయన నీతి గుణముల చేత అలంకరించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మొదటి యోహాను పత్రికలో మనందరం కూడా 5 వచనాల వరకు ధ్యానం చేశాము. ఈరోజు 6, 7 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఈ 5వ వచనం అనేది ఈ పత్రిక మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే గుండె లేకపోతే బ్లడ్ సర్క్యులేషను మిగతా అవయవాలకు అందదు. కాబట్టి ఈ వచనం మనకి హృదయంలో ఉంటే లేఖనాలన్నీ కూడా ఈ యోహాను పత్రికలో ఉన్న 5 అధ్యాయాల యొక్క ముఖ్య ఉద్దేశం మనకు అర్థమవుతూ ఉంటుంది. లేదనుకోండి మనకు అర్థం కాకుండా ఉంటుంది. కనుక ఈ ఉదయకాలంలో మనందరినీ దర్శించి మాట్లాడుతున్న దేవుని ఎడల ఆయన దయ, కనికరములు విస్తరించి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 6, 7 వచనాలు చదవడం వలన మనందరం చాలా గొప్ప ఆదరణ పొందుతాం. ఈ మాటలకు అర్థం మనం ఈరోజు ధ్యానం చేసేటప్పుడు అర్థమవుతుంది. ఒక మనిషి ఎలా ఆదరించబడతాడు, సత్యము ఎరిగినప్పుడు, దేవుని యొక్క సంకల్పం ఎరిగి ఉన్నప్పుడు ఆదరణ పొందుతారు. ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాని పరిస్థితులు ఏంటంటే, దేవుని వలన కలిగే ఆదరణ అనేది ఆలోచించి గ్రహించడానికి సమయం లేదండి. నేను ఇదన్నా ప్రతిరోజులాగానే ధ్యానించినప్పటికీ ఈరోజు నేను చాలా భయపడ్డాను. దేవుని యొక్క ఆలోచనని గమనిస్తున్నప్పుడు నా జీవితంలో మరి ఎక్కువగా భయపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. మనం
ఈ మూలవాక్యాన్ని 5 మూలవాక్యాన్ని చదువుకున్న తర్వాత మనం 6-7 వచనాలు కూడా ధ్యానం చేసుకుందాం. మూలవాక్యాన్ని చదువునానా? మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. చదువునాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, ఇది 6వ వచనం. 5వ వచనం అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం. మళ్ళీ 5వ వచనాన్ని ఒకసారి మళ్ళీ చదువునానా? మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడే తన్ను తాను బయలుపరుచుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన వెలుగులో లేడండి, ఆయనే వెలుగు అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఈ వెలుగు యొక్క గుణాలన్నీ కూడా మనం లాస్ట్ ఇంచుమించుగా 3 సెక్షన్లలో మనం చదువుకొని నేర్చుకున్నాం. ఆయన వెలుగు సంబంధమైన గుణాలు ఎలాగుంటాయి అనేది మనందరం కూడా చూసాం. ఇంకా చాలా ఉన్నాయి, మరి ముందుకు వెళ్ళాలి, నేర్చుకోవాలి. కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన యందు చీకటి అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఇక్కడ మనం గమనించవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే, చీకటికి వెలుగుకి కొన్ని గుణాలు ఉన్నాయి. వెలుగు సంబంధమైన గుణాలు విశ్వాసము, నీతి, పరిశుద్ధత. గమనించారండి? అలాగే చీకటి సంబంధమైనటువంటి గుణాలు అబద్ధం, మరణం, పాపం, అపవిత్రత, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక 2 గుంపులను మనం చూడొచ్చు. ఏ గుంపులు ఉన్నాయంటే, ఒకటి చీకటికి సంబంధించినటువంటి గుంపులు ఉన్నాయి, వెలుగు సంబంధమైనటువంటి గుంపులు కూడా ఉన్నాయి. ఈ పత్రిక యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ 2 సెక్షన్లని డివైడ్ చేస్తుంది. అంటే ఏ గుంపులో మనం ఎక్కడ ఉన్నామనేది చాలా ఖచ్చితంగా, అంటే వాక్యంలో ఏ విషయమైతే దేవుడు చెప్పి నువ్వు చీకటి అన్నాడో కన్ఫామ్గా చీకటే, వెలుగు అన్నాడో కన్ఫామ్గా వెలుగే. ఇంకా అడ్జస్ట్మెంట్లు ఏమి ఉండవు. నాన్న తలిపేసి అది కొంచెం కట్టు నాన్న. దేవుడు వాక్యంలో తెలిపినట్టుగా వెలుగు అంటే వెలుగే, చీకటి అంటే చీకటే. ఇంకొక ఆప్షన్ లేదు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మరొక ఆప్షన్ లేదు. ఇక్కడ 1 యోహాను పత్రికలో విశేషమైనటువంటి సంగతి. ఇప్పుడు ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే నీకు ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క సంగతులను బట్టి నువ్వు వెలుగువా చీకటివా తెలిసిపోతుంది. ఇప్పుడు వెలుగు సంబంధమైన గుణాలు నీలో కనపడినప్పుడు, ఆ ప్రత్యక్షత నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చి నిన్ను బెదిరించినా నువ్వు బెదరటానికి వీలుండదు. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం చేత నువ్వు గొప్ప ఆదరణ పొందుతూ నడిపించబడతా ఉంటావు. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, 6-7 వచనాల్లో మనం నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. చూడండి, 6-7 వచనాలు చదివేటప్పుడు ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఒక మనిషిలో పాపానికి దేవునికి సహవాసం అనేది ఉంది. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఒక పాపి అనంటే చీకటి, దేవుడు అంటే వెలుగు. వెలుగుకి చీకటికి సహవాసం పొత్తు అనేది ఉండదు. కానీ
యేసుక్రీస్తు వలన దేవుని కృప మనలను పిలిచింది. ఆయన పిలుపు ఎందుకు పిలిచాడు అనంటే, ఒక పాపికి దేవునితో సహవాసాన్ని కలగజేయడానికి పిలిచాడు దేవుడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. వెలుగుకి చీకటికి సంబంధం లేదు. దేవుడు జీవపు వెలుగై ఉన్నాడు, మనుషులు చీకటై ఉన్నారు, లేకపోతే పాపములో ఉన్నారు. ఇక్కడ ఈ 1 యోహాను పత్రిక 6వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం వరకు పాపమును గురించినటువంటి సంగతుల గురించి యోహాను ప్రతి వచనంలో మాట్లాడతాడు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. 6వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం వరకు ప్రతి వాక్యములో పాపమును గురించి మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. ఏ వచనాన్ని మీరు చూసినా, అంటే ఇప్పుడు జీవపు వెలుగుకి చీకటికి తేడా ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను దేవుని ఆత్మ ద్వారా టార్గెట్ చేసి చెప్పడాన్ని మనం చూడవచ్చు. మనందరం చీకటై ఉన్నాము, ఏ అబద్ధం కూడా వెలుగు సంబంధమైంది కాదు అనేటువంటి వ్యూని మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగు, ఆయన సహవాసాన్ని మనం పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకుంటున్నాం అంటే, మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ లేఖనాల్లో రాయబడ్డాయి. ఇప్పుడు 6వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువునానా, 6, 7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. ఇప్పుడు చూడండి, మనందరం కూడా క్రైస్తవులం, ఆయనతో సహవాసం ఉంది అని చెప్పుకుంటున్నాం. చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఇప్పుడు చూడండి, చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుండము. ఇప్పుడు చూడండి, వెలుగుకి చీకటికి తేడా ఏంటంటే, మనం 6వ వచనంలో చూసినప్పుడు ఏమర్థమవుతుంది అంటే, చీకటి సంబంధమైన గుణాలు ఎలాగుంటాయో 6వ వచనం చెప్తుంది. 7వ వచనంలో మనకేమర్థమవుతుందంటే, వెలుగు సంబంధమైన గుణాలు ఎలాగుంటాయో చెప్తుంది. ఇక్కడ ఈ 2 వచనాల్ని డివైడ్ చేసి చూసుకోవాలి. 1వ వచనంలో 6వ వచనంలో మనం చదివినప్పుడు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు. ఇక్కడ ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయనతో సహవాసం గలవారమని ఒకటి చెప్పుకుంటామంట. చీకటిలో నడిచిన ఎడల అంటే ఇప్పుడున్న క్రైస్తవ జనరేషన్ అంతా కూడా ఎలాగుంటుందంటే, జస్ట్ చెప్పుకుంటారు అంతే, మాట ద్వారా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చీకటి సంబంధమైన గుణాల్లో మేము కూడా ప్రార్థనకి వెళ్తాం, కానుకలు ఇస్తాం, పరిశుద్ధుల సహవాసానికి వెళతాం, మేమందరం దేవుని మందిరంలో రక్షించబడిన వాళ్ళమై నడిపించబడతా ఉన్నాము అని చెప్పుకుంటారట. చెప్పుకోవటంలో సహవాసాన్ని గురించి మాట్లాడతారట. మేము ఎవరితో సహవాసం తెలుసా? మేము పరిశుద్ధుడైన దేవునితో సహవాసం. మేము ఎవరిని నమ్మామో తెలిసినా, మేము నా ప్రభు అయిన యేసయ్యని మేము నమ్మాం అని చెబుతారట. 6వ వచనంలో 2 రకాల అతి భయానకమైనటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. మళ్ళీ ఒకసారి చదువునానా, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఇప్పుడు చూడండి, ఒకటి అబద్ధం ఆడుతున్నాం, రెండవది సత్యాన్ని జరిగించకుండా ఉంటాం. సత్యాన్ని జరిగించకుండా ఉండటం అంటే అర్థం ఏంటి అంటే, నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చీకటి సంబంధమైనటువంటి 2 గుణాలని మనం చూడొచ్చు. ఏంటి అయ్యి? ఒకటి అబద్ధం ఆడుతున్నాం, రెండవది సత్యమును జరిగింపకుందుము. సత్యమును జరిగించుకుందుము అంటే అర్థం ఏంటి?
సత్యాన్ని జరిగించకుండా ఉంటున్నాము అని అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం చేయం. ఒకటి అబద్ధం, మన జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఉండదు. ఇవే చీకటి సంబంధమైన గుణాలు. ఈ రెండు గుణాలు కలిగి ఉండి దేవునితో సహవాసం చేస్తున్నామని చెప్పి పాపం చేసేవాడు వెలుగుతో ఏమాత్రం సంబంధం ఉండదు. ఇప్పుడు యోహాను టార్గెట్ అంతా ఏం జరుగుతుంది అని అంటే పాపం యొక్క గుణాలకి వెలుగు యొక్క గుణాలకి తేడాను చూపించడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి 6వ వచనంలో, మళ్ళీ చదువునానా, 6వ వచనంలో ఏం చెప్తాడంటే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అబద్ధమాడుతూ సత్యమును జరిగించకుందుము. గమనించారండి? ఆయనతో కూడా సహవాసము కలిగిన వారమై ఉండి మనము అబద్ధం అనేది ఒక సిన్, ఒక పాపం. ఇప్పుడు పాపానికి వచ్చేటువంటి జీతం అతి భయంకరమైంది. ఏంటది? అగ్ని ఆరదు, పురుగు చావదు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పాపం ఈజ్ ఈక్వల్ టు హెల్, ఆరని అగ్ని, నరకం. ఇప్పుడు చూడండి, ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైంది కాదు. అంటే అబద్ధం అనేది మన జీవితంలో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అబద్ధం యొక్క ప్రారంభాన్ని యోహాను దేవుని దగ్గర ప్రత్యక్షతను పొందుకొని చెప్తున్నాడు. బాబు, అబద్ధం ఎప్పుడు కూడా సత్య సంబంధమైంది కాదు. అబద్ధీకులు అందరూ ఎక్కడుంటారు? నరకంలో ఉంటారని ప్రకటన గ్రంథం 21:8 నుంచి చదువుకుంటే మనకు అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఒక అబద్ధం ఏలుబడి చేస్తున్నప్పుడు మనకి పాపానికి కలిగినటువంటి మరణం ఆరని అగ్ని అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఒక అబద్ధం యొక్క నడకలో ఆరని అగ్ని ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పకపోతే మనం భయపడతామండి. చాలామందికి అర్థం కానిది ఏంటంటే దేవుడు ఎందుకు నరకాన్ని సృష్టించాడు, మనల్ని ఇంతగా ప్రేమించాడు కదా అని చాలా రకాల అనుమానాలు ఉంటాయి. కానీ వాస్తవానికి చూడండి, మనల్ని కన్న తల్లిదండ్రులే వాళ్ళే మనకు శిక్షకులుగా కూడా ఉన్నారని హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. మన కన్న తల్లిదండ్రులే మనకు శిక్షకులుగా ఉన్నారు. ఇప్పుడు శిక్ష ఎక్కడుంది? నిన్ను ప్రేమించిన నీ తల్లి తండ్రి దగ్గర, లేకపోతే నిన్ను సృష్టించిన నీ దేవుని దగ్గర శిక్ష కూడా ఉంది. ఇప్పుడు ఆ విషయాలే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది మనిషికి ఎంత మేలు అంటారు చెప్పండి? ఎంత ఆదరణ పొందాలి? బాబు, ఒక అబద్ధానికి మరణం అనే శిక్ష, ఆరని అగ్ని అనే శిక్ష ఉంది అని మనకి తెలియజేయబడ్డం అనేది ఎంత విలువైందంటారు? ఆలోచించరండి. దేవుడు చేసే మేలుకి ఎంత విలువైంది అని ఆలోచించే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి. 6వ వచనంలో పాపం గురించి చెప్తున్నాడు. అలాగే 2వ వచనం కూడా చదువునానా, అదే 7వ వచనం కూడా చదువునానా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇప్పుడు చూడండి, 7వ వచనంలో కూడా పాపాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. 8వ వచనం కూడా చదువునానా. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, మళ్ళీ 8వ వచనం కూడా మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల
మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం కూడా చదువునా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. గమనించారండి, ఆయన వాక్యము మనలో ఉండదు. ఇప్పుడు మొదటి అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు 4 వచనాల్లో 4 రకాల పాపాల లిస్టులు చెప్పబడింది. ఇదంతా ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క గుంపు అండి. ఇది ఒక గుంపేమో అసలు మేము పరిశుద్ధులం అంటారు, ఒక గుంపేమో అసలు మాకు పాపమే తెలియదు అంటారు, ఒక గుంపు అంటారు మేము కొంతకాలం అయిన తర్వాత అసలు పాపం నుండి సంపూర్ణంగా మేము విడుదల పొందామంటారు, ఒక గుంపు అంటారు అసలు మాకు ఎక్కడా కూడా పాపం యొక్క ఛాయలే లేవంటారు. ఇక్కడ 4 వచనాల్లో 4 రకాల గుంపులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువునానా. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాకుండా సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చాలండి, ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడితో ఆపేశాడు. 3వ వచనం నుంచి మళ్ళీ అంశం మారిపోద్ది. ఇక్కడ యోహాను మొదటి పత్రికలో ఆయన వెలుగు గుణాలను గురించిన, ఆయన జీవపు వెలుగును గురించిన సంగతులు చెప్పుకుంటూ వచ్చాడు. 6వ వచనం నుంచి ఇప్పుడు దేన్ని టార్గెట్ చేశాడంటే వెలుగుకి చీకటి విరోధంగా రేపబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనల్ని హెచ్చరించేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చీకటి అనే దానికి గుర్తు ఏంటంటే పాపము, లేకపోతే అబద్ధము, లేకపోతే మోసపోవడం, లేకపోతే అపవిత్రత. దీనికి సంబంధించినటువంటి గుణాలు ఇప్పుడు మనలో ఉండకూడదు. ఎందుకని ఉండకూడదు అని అంటే మనలను పిలిచిన దేవుడు ఎవరో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఈ 6 వచనాల్లో పాపముల గురించి చూస్తూ వచ్చాం. మనకు కనపడుతున్న విషయం అదే. అంతకంటే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి చెప్పనా, ప్రతి పాపము దాని వెనక దేవుని యొక్క కృపను కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని సంకల్పం ద్వారా, ఆయన కృప ద్వారా మనం మరలా మన దేవుడైన దేవునితో సహవాసం కలిగి ఉండడానికి క్రీస్తు యొక్క ప్రత్యక్షత కూడా ఈ 6 వచనాల్లో అంతకంటే అతి ప్రాముఖ్యంగా కనపడింది. ఇక్కడ మనం చదువుతున్న ప్రతి వచనంలో పాపమును గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడవచ్చు. అట్ ద సేమ్ టైం అంతకంటే అధికంగా దేవుని కృపను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసేటువంటి విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే సహవాసం. ఇప్పుడు మనందరం కూడా దేవుని సహవాసానికి దూరమయ్యాం. ఇప్పుడు చూడండి, దేవుని సహవాసానికి దూరం అవ్వటం అనేదే ఆరని అగ్ని. గమనించారండి, లేకపోతే శపించబడడం. ఆరని అగ్ని అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరలా మనకి దేవుని యొక్క సహవాసంలో ఏం దొరుకుతుంది అంటే, 1 యోహాను పత్రిక 1 నుంచి 5 వచనాల్లో చెప్పిన జీవపు వెలుగు మనల్ని మరణము లేని నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. ఇప్పుడు ఆ జీవపు వెలుగును మన కొరకు దేవుడు అనుగ్రహించి, ఒక చీకటికి వెలుగుకి సంబంధం ఉండదు కనుక దేవుడు ఒక పాపికి పరిశుద్ధునికి మధ్యలో
ఆయన కృపను, సమాధానమును, కనికరము ఉంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా మరలా మనము దేవునితో సహవాసం కలగడానికి కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునితో సహవాసం మనిషికి ఏం కలుగుతుంది అంటే జీవము కలుగుతుంది. అందుకనే ఈ మొదటి యోహాను పత్రిక ప్రారంభం నుంచి చెప్పే ప్రతి మాటను మనం చూస్తే జీవవాక్యము లేకపోతే జీవము, నిత్య జీవము చూడండి అనే పదాలు ఎక్కువగా రాయబడి ఉంటాయి. ఈ జీవము, జీవవాక్యము, నిత్య జీవము అనేవే వెలుగు సంబంధమైనటువంటి గుణాలు. ఇప్పుడు దీనికి ఒక పాపికి, ఒక పరిశుద్ధునికి సహవాసాన్ని తీసుకొచ్చేది ఎవరంటే వెలుగు సంబంధమైన గుణాలు. ఇప్పుడు ఇక్కడ మనం చూసేటప్పుడు ఆయనతో కూడా మన సహవాసము అని రాస్తాడు. అది చదువునానా 2వ వచనమా? ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. ఇప్పుడు చూడండి, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. తెలియపరుచుచున్నాము మాతో కూడా మీకును. ఇప్పుడు చూడండి, ఈ జీవము ఎప్పుడు ఎవరెవరితో? మాతో అంటే అపోస్తులతో, మాతో కూడా మీకును. మీకు అంటే ఎవరు? ఇప్పుడు ఉపదేశాన్ని మనం ఎవరెవరు అయితే వింటున్నామో వారికి, మాతో కూడా మీకును, లేదంటే రక్షించబడిన వారికి, వెలుగు సంబంధమైన గుణాలు కలిగిన వారికి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఇప్పుడు చూడండి, ఏం కలగాలంట అంటే సహవాసం లేదు అని అంటే ఏం అర్థం చేసుకోవాలి అంటే హెల్ అంటే నరకాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ నరకం నుండి విడిపించేటువంటి జీవపు వెలుగును గురించిన ప్రత్యక్షతను గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు, అది విని విశ్వసించినప్పుడు మనకి, అపోస్తులకి, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మునికి సహవాసం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వెలుగు చీకటి గురించినటువంటి తేడాని ఎందుకు గుర్తుపట్టాలి అంటే మన సహవాసం ఎవరితో ఉంది అనేది మనకి ప్రత్యక్షపరచబడాలి. మన సహవాసం దేవునితో కూడా లేకపోతే మన ముగింపు ఆరని అగ్ని అనేటువంటి సంగతిని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. మనం వినేటప్పుడు మన దేహానికి సామర్థ్యం కూడా దేవుడు ఇవ్వాలి. ప్రభు కనుక నువ్వు వినే వాక్యాన్ని గ్రహించుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే జస్ట్ నువ్వు ఎలా ఉంటావంటే జస్ట్ విని దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటావు, అంతే. నీకు అర్థం కాదు. ఈ రోజుల్లో నిత్యము దేవునితో గడుపుతున్న అవ్వ ఆదాములని పడగొట్టడానికి సేమ్ ఈక్వల్ టు అంటే దేవుని మాట ఎలాగుంటుందో సాతాను యొక్క మాట కూడా సేమ్ అలానే ఉంటుంది. ఏమాత్రం కూడా తేడా ఉండదు. ఇప్పుడు మనతో యుద్ధం చేసేది ఏంటి అంటే చీకటి, అబద్ధం, అపవిత్రత, పాపం మనతో యుద్ధం చేస్తుంది. ఇది ఎలాగుంటుంది? సేమ్ దేవుని స్వరం ఎలాగుంటుందో అలా ఉంటుందండి. అపవాది కూడా వెలుగే అని రాయబడింది. వాడి పేరు ఏమని రాయబడిందంటే వెలుగు దూత అని రాయబడింది. అంటే పాపం కూడా నీ దృష్టికి ఎలాగుంటుందంటే ఒక వెలుగు లాగానే ఉంటుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఈ రోజున మనం చేసే మనలో ఉన్న పాపం కూడా ఒక వెలుగులాగా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సాతాను కూడా వెలుగు దూత అయినప్పుడు, యేసయ్య కూడా వెలుగైనప్పుడు ఏ వెలుగు మనల్ని నడిపిస్తుంది? మనం ఎలా గుర్తుపడతాం? ఇదే ఇక్కడ ఈ రోజున 6-7 వచనాల్లో నుంచి మనం చూసి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇదే. ఈ రోజున ఆ సహవాసంలో ఉన్నటువంటి విలువను మనం గుర్తుపట్టకపోతే ఖచ్చితంగా ఆరని అగ్ని అనేది ఉంటుంది.
ఈ సహవాసంలో నీకు నాకేం దొరుకుతుందంటే నిత్య జీవము, జీవము కలిగిన వాక్యము. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో మనకు ఒక సహవాసం కలిగి ఉండాలి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సహవాసంలో ఏముంటుంది? అయితే జీవమన్న ఉండాలి, లేదా మరణమన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనలను ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు చీకటి కూడా వెలుగులాగా ఎలాగుంటుందంటే, ఇప్పుడు అదే విషయాన్ని 6వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం వరకు అబద్ధం కూడా ఒక వెలుగులాగా నీకేమాత్రం కూడా స్పర్శ లేకుండా, అంటే ఆత్మ సంబంధమైన ఒక కుష్టులాగా ఉంటుంది. నీకు నీ జీవితాన్ని అబద్ధం ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ ఆ అబద్ధపు ఆత్మ నీకేం చెప్తుందంటే యు ఆర్ ఏ గుడ్ అంటది, నువ్వు మంచోడివి అంటది, నువ్వు చాలా మంచి వ్యక్తివి అంటది. నీలో అబద్ధం లేదు, నువ్వు ఏదో అవసరాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చు, ఏం కాదు అంటది. ఇక్కడ యోహాను పత్రికలో చెప్పేదంటే ఏ అబద్ధం ఎక్కడా కూడా ఎప్పటికీ కూడా సత్య సంబంధమైంది కాదు. ఇప్పుడు ఇక్కడున్న అబద్ధం దేనితో యుద్ధం చేస్తుంది తెలిసిన? వాక్యంతో యుద్ధం చేస్తుంది. మరలా చెప్తున్నాను, దయచేసి మీరు జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. అబద్ధం ఎప్పుడు కూడా సత్యవాక్యానికి విరుద్ధంగా యుద్ధం చేస్తుంది. గమనించారా? సత్యము నువ్వు పండు తింటే చస్తావని చెప్తే, అబద్ధం ఏమని చెప్తుందంటే తిన్నా కూడా నువ్వు చావవు అని చెప్తుంది. అంటే రెండూ కూడా, అబద్ధం కానివ్వండి సత్యం కానివ్వండి, ఈ రెండు జీవన మరణాల గురించే మాట్లాడుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండూ కూడా ఒక మనిషితో మాట్లాడేది ఏంటంటే జీవన మరణాల గురించే మాట్లాడుతుంది. వెలుగు మాట్లాడుతుంది, చీకటి కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మనల్ని ఇక్కడ భ్రమపరిచేది ఏంటంటే వెలుగే చీకటిలాగా ఉంటుంది. ఈ సహవాసంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గ్రహించగలగాలి. ఎలాగా? ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధమైన గుణాలు కలిగి ఉన్నప్పుడు చీకటి నీలో ఎంత మాత్రం ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉంటావు అంటే దేవునితో సహవాసం కలిగి ఉంటావు. ఇప్పుడు నువ్వు సహవాసం కలిగి ఉంటావు, అంతేకాకుండా నీ సహోదరుడు కూడా వెలుగు సంబంధులుగా మార్చబడతారు. ఈ లింకు మీకు అర్థమైందో లేదో నాకు గ్రహింపు కాలేదు, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు వెలుగు సంబంధమైన గుణాలు మనకి జీవాన్ని ఇస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర నుంచి, కుమారుని దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఇది మనకు వచ్చినప్పుడు మన దగ్గర నుంచి ఇతరులకు ఏం వెళ్తుంది? వెలుగు సంబంధమైన గుణాలు ఇతరులకు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడేమవుతారు? నువ్వు దేవుని యొక్క ఆయనతో పాటు నువ్వు నడుస్తావు, అలాగే అట్ ద సేమ్ టైం నీ సహోదరులు కూడా నడుస్తారు. నా మాట ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలీదు. ఇదంతా లింక్ అన్నమాట. ఇప్పుడు మీకు ఆ విషయాలన్నీ కూడా నేను చూపిస్తాను, ఒక్కొక్కటి మనం రెఫరెన్స్లో నుంచి చూస్తే మనకి చక్కగా అర్థమవుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను ఒక రెఫరెన్స్ని జ్ఞాపకం చేస్తాను. చదవండానా? ఎఫ్ఎస్సి పత్రికలో చదవండానా? ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండానా? కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, నెంబర్ 1, సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు
ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. గమనించారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనకి ఈ వచనాల్లో ఏం కనపడుతుంది? నడుచుకొనవలెనని. ఇప్పుడు ఆరో వచనంలో 7వ వచనంలో మనం ఏం చదువుకుంటున్నాం? మొదటి యోహాను పత్రికలో నడక ఉందంట. నడక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నడవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నడిచిన ఎడల అని రాశాడు. మళ్ళీ నువ్వు చదువునానా 6వ వచనం చదువు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల. ఎందులో? ఇప్పుడు నడక అనే మాటకు అర్థం ఏంటి అనేది మనం గమనించాలి. చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఇప్పుడు నడిచిన ఎడల అంటే నడకలో చూపించాలి. నడకలో చూపించడం అంటే ఏంటి? నడకలో చూపించడం అంటే ఏంటి? ఒకే ఒక జీవితం. నీ జీవితం మొత్తం, లేకపోతే 1000 అడుగులు అంటావా? 1000 అడుగులు వేస్తే వెలుగు గుణాలు వస్తాయా? ఏ గుణాలు వస్తాయి? అంటే నడక అంటే అర్థం ఏంటంటే నీ జీవితం మొత్తంలో ఏమి కలిగి ఉండాలి అంటే వెలుగు సంబంధమైన గుణాలు కలిగి ఉండాలి. నీ నడకలో ఏముండాలి? ఇక్కడ అదే చెప్తున్నాడు. సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతలో నువ్వు నడిపించబడాలి. ఇదేంటిది? నీ జీవితం మొత్తం సమాధానం కలిగి ఉండి ఆత్మ కలిగించే ఐక్యతలో నువ్వు నడిపించబడాలి. ఈ జీవితం ఏంటి అని అంటే వెలుగు సంబంధమైనటువంటి గుణాలు. ప్రేమతో ఒకరినొకరు సహించుచు. చూసారా? ఒకరినొకరు సహించుకోవడం అనేది నీ జీవితం మొత్తం ఒక నడకలాగా, అంటే నీ జీవితంలో వెలుగు సంబంధమైన గుణాలు కనపడాలంటే నీ పొరుగువాడిని సహించుకుంటూ క్షమిస్తూ ఉండాలి. ఇదే నీ నడకలో ఉండవలసినటువంటి జీవితం. కంటిన్యూ చేయనా? దీర్ఘశాంతముతోను మీరు పిలువబడిన పిలుపునకు ఆయన నిన్ను ఏ విషయం కొరకు పిలిచాడంటే నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు ఆయన. ఆయనతో నీకు సహవాసం ఎందుకంటే నీ నడకలో ఆయన వెలుగు సంబంధమైన గుణాలు కలిగినటువంటి పరిశుద్ధత అనేది నీ నడకలో ఉండాలి. ఈ నడకలో ఎప్పుడు ఉండాలి? ఫర్ ఎవర్, నీ జీవితం మొత్తం ఉండాలి. ఎలా నడుచుకోవాలో తెలుసుకొని దానిని విశ్వసించి నువ్వు నమ్మి నీ జీవితం మొత్తం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను. చూడండి, దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. ఇప్పుడు చూడండి ఏముండాలంట? నడక అంటే ఏంటి? నీ లైఫ్, నీ జీవితం మొత్తం. మరి నా మాట ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నడక అంటే నీ జీవితం మొత్తం నువ్వు తెలుసుకొని నిర్ణయం చేసుకొని నడవాలి. దీన్నే వెలుగు సంబంధమైన గుణాలు అంటారు. ఇప్పుడు ఈ గుణాలు కలిగి మనం జీవిస్తున్నామండి. ఈ గుణాలు ఇప్పుడు మనలో గనక ఉంటే, ఈ నడక ఉంటే
అప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు అప్పుడు నీ పాపములు కడగబడతాయి. సహవాసంలో నీకు కనబడేది ఏంటంటే ఆయనతో కూడా ఆయనలో ఉన్న గుణాలు కలిగి ఉండాలి. నీకు కొంచెం వివరంగా చెప్తాను, చదవండి నాన్న. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి నాన్న. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు చూడండి, జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. జీవపు వెలుగు కలిగిన నడకలో ఏముంటాయి? సమాధానం ఉంటుంది, ఆత్మ సంబంధం, ఆత్మ కలిగించు ఐక్యత ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటాం. చూసారా, మీ పిలుపుకు తగినట్లుగా అంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటాం, దీర్ఘశాంతంతో కూడినటువంటి నడక ఉంటుంది. ఇవన్నీ కూడా సంపూర్ణత ఉంటుంది, సాత్వికముతో నడుచుకొనుచు అని రాస్తాడు. ఈ నడకలన్నీ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళే వెలుగు సంబంధమైనటువంటి గుణాలు. ఇంకొంచెం తేటగా అర్థం కావాలంటే 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా. 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఇప్పుడు చూడండి, వెలుగు సంబంధుల వలె ఏముండాలంట? నడక ఉండాలంట. ఇప్పుడు వెలుగు సంబంధులలో ఉన్న నడకేంటి? వెలుగు సంబంధులలో ఉన్న నడకేంటి? అబద్ధం లేనిది, అపవిత్రత లేనిది, మోసము లేనిది, పాపము లేనిది. ఏంటిది అది? ఇప్పుడు మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదివాం కదా, ఆ గుణాలన్నీ కూడా అంటే సమాధానం ఉంటుంది, ఆత్మ కలిగించే ఐక్యత ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రోజున సంఘాల్లో ఒకరంటే ఒకరు పడకుండా పిచ్చిగా ఉన్నారంటే అర్థం ఏంటో తెలిసిన? దేర్ వాజ్ ఎ సిన్. వారి మధ్యలో, సంఘముల మధ్యలో పాపము ఉన్నది. పాపము ఉన్న చోట ఐక్యత ఉండదు. గుర్తుపట్టారా? ఒకే సంఘములోనే ఉంటూ ఒకరంటే ఒకరు పడకుండా ఉంటుంది అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా చీకటి సంబంధులు అని అర్థం. ఈ రోజుల్లో సంఘాల్లో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి పరిస్థితులు మనం సంఘాల్లో చూడొచ్చు. అసలు సంఘాల్లోనే అబద్ధం, పాపం అనేది ఏలుబడి చేస్తుంది. గమనించారండి? అందుకనే 6వ వచనం నుండి 2వ అధ్యాయం 2వ వచనం వరకు చదివితే మేము పాపము మాలో లేదు అని చెప్పే వాళ్ళ బ్యాచ్ కనపడిద్దండి. మేము చాలా పరిశుద్ధులం, అసలు మాలో ఏమాత్రం సిన్ను లేదు అని చెప్పేవాళ్ళు ఆ రకరకాల ఆ బ్యాచీలు 6 వచనాల్లో మనం చూడొచ్చు. గమనించారండి? ప్రతిరోజు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. బలహీనతలు యుద్ధం చేస్తూనే ఉంటాయి, కానీ మనం వెలుగు సంబంధమైన ప్రేమ, దీర్ఘశాంతము, తన సహోదరుని సహించుకోవడం అనేటువంటి నడక కలిగిన జీవితంలో జీవితాంతం బ్రతికినంత కాలం ఆ నడకను కలిగి ఉండాలి. ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా చదువునానా. యోహాను సువార్త 12వ అధ్యాయము
అందుకు యేసు 35వ వచనం, అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, ఇంకా కొంతకాలం మీ మధ్యలో వెలుగు ఉంటది, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు. ఇప్పుడు చూడండి, చీకటి మిమ్ములను కమ్ముకొనకుండా ఉండునట్లు మీకు వెలుగు ఉండగానే నడవండి. చూసారా, వెలుగు ఉండగానే నీలో ఒక నడక ఉండాలి. ఏ నడక ఉండాలి? నీ సహోదరులను సహించుకొని దీర్ఘశాంతముతో ఓర్చుకునేటువంటి నడక ఉండాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సహవాసం ద్వారా నీ పొరుగువానికి కూడా ఆ సహవాసంలో ఉన్న వెలుగు సంబంధమైన ప్రేమ, సహనం యొక్క గుణాలు నీ పొరుగువానిలో కూడా ప్రవహిస్తాయి. గమనించారండి? ఈ నడక మనం కూడా కలిగి ఉండాలి. మళ్ళీ చదువునానా, యేసు ప్రభు మాట్లాడే నోటి మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకు యేసు ఇంకా మీరు కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. వెలుగు కొంతకాలం ఉంటుంది, తర్వాత వెలుగు పోయి చీకటి వచ్చే కాలం, కమ్ముకునేటువంటి కాలం వచ్చేసింది. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు, మీరు మిమ్మలను చీకటి కమ్ముకోకుండా ఉండునట్లుగా మీకు వెలుగు ఉండగానే నడువుడి. ఇప్పుడు వెలుగు ఉండగానే ఏం కావాలి? నీ జీవితంలో ఒక నడక కావాలి. అంటే ఏంటి? నీ జీవితాంతం ప్రేమ కలిగి ఉండాలి, నీ జీవితాంతం ఆత్మ కలిగించే ఐక్యతలో ఉండాలి, నీ జీవితాంతం సమాధానం కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. నీ జీవితాంతం అంటే వెలుగు సంబంధమైన జీవితాన్ని నీలో నెరవేర్చబడినట్లుగా అప్పగించుకొని బ్రతకాలి. ఏమో మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలీదు. ఇప్పుడు చూడండి, కొలస్సీ పత్రికలో కూడా మనం 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు అదంతా కలిపే ఉంటుంది. ఒకసారి నిదానంగా చదవండి, మంచిగా అర్థం చేసుకోండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణమైనటువంటి జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి వివేకమును కలిగిన వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. ఎట్లా నడవాలంట? ఎగ్జాక్ట్లీ ఆయనకు తగినట్లుగా నడవాలి. ఆయన ఎట్లా నడిచాడు ఈ లోకంలో వెలుగు సంబంధమైన గుణములు కలిగిన వాడిగా ఆయన ఎలా నడిపించబడ్డాడో ఎగ్జాక్ట్లీ మనం కూడా అలాగానే నడిపించబడాలి. ఇప్పుడు చూడండి, ఆ నడక మనం నడవకపోతే కన్ఫామ్గా మనము చీకటే. ఇంకా ఇందులో లేదండి, దేవుడు దయగలిగిన వాడు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తాడు, ఇలాంటి ఏమి ఉండవండి. మోసపోవద్దు చెప్తున్నాను. గమనించారా? నడుచుకొనవలెనని అంటూ మళ్ళీ ఏమంటాడంటే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవునికి మహిమ కలుగునగాక. అందుకని 13వ వచనంలో అంటాడు, అంధకార సంబంధమైనటువంటి చీకటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా మనము ప్రతి మాటను గురించి
అప్పగించుకుని జీవితాంతం నడవాలండి. ఇప్పుడు చెప్పినటువంటి గుణాలు కనుక జీవితాంతం నడవడానికి నువ్వు స్థిరపరచబడకపోతే కన్ఫామ్ నువ్వు ఖచ్చితంగా చీకటే. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయనకు తగినట్టుగా నడుచుకోండి. నడకలో ఆయన కనపడాలి. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదవన్నానా? కావున 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఇప్పుడు చూడండి, అంగీకరించిన విధానం అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి, సహించుకోవాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆయనలో ఉన్నటువంటి వెలుగు సంబంధమైన గుణాలన్నీ కూడా నువ్వు విని అంగీకరించి లోబడి అప్పగించుకోవాలి. ఎప్పుడు దాకా? నీ జీవితాంతము. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా, అంటే నీ అంగీకారంలో ఏ విధానాలు ఉన్నాయి, ఏ గుణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు ఉన్నాయి? ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి. ఏం జరుగుతుందో దేవునికే తెలియాలా, మనకే తెలియాలా. భక్తిని ఎలా చేయడానికి ఇష్టపడుతున్నారంటే నీకు అనుకూలంగా ఉండి భక్తి చేయడానికి ఇష్టపడుతున్నావు. ఇంకో విషయం చెప్పనా, వెలుగుకు చీకటికి అసలు పొత్తు ఉండదు. వెలుగు ప్రత్యక్షపరచబడితే చీకటి అసలు అడ్రస్ కూడా ఉండదు. దేర్ ఈజ్ నో వే. నేనేమంటానంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపము లేనివాడు. ఆయన ఒక పాపితో సహవాసాన్ని ఎట్లా కలిగి ఉంటాడండి? నీకు తెలీదా ఆయన పరిశుద్ధుడని? నీకు తెలీదా ఆయన నీతిమంతుడని? నీకు తెలీదా ఆయన ఎలాంటి వాడో? నీకు తెలీదా? అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలమైన, నీకు కుదిరిన భక్తి చేస్తానంటే, నీకు నచ్చినట్టుగా అబద్ధం ఆడుతూ బ్రతుకుతానంటే దేవుని యొక్క వెలుగు నిన్ను అంగీకరిస్తుందండి? ఇవన్నీ కుదరవండి. దేవుని ఎదుట ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కుదిరేయి కానే కాదు. ఆయన ఎలాగ వెలుగు సంబంధమైన గుణాలు కలిగి ఉన్నాడో ఎగ్జాక్ట్లీ నువ్వు కూడా వెలుగు సంబంధమైన గుణములు కలిగి ఉండి అంగీకరించాలి. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నీవు అంగీకరించిన విధానమును, అదే మాట మనం ఇప్పుడు చదువుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా. చూసారా, మరలా చెప్తున్నాడు. ఎక్కడ చూసినా నేర్చుకున్న ప్రకారంగా, అంగీకరించిన ప్రకారంగా నీ జీవితాంతం నడవాలి. ఇప్పుడు సంఘం ఏ జీవితాన్ని నడకగా నడుస్తూ క్రీస్తును వెంబడించాలి? ఏమో, వింటున్న మీకే తెలియాలి, చెబుతున్న నాకైనా తెలియాలి. మనం ఏమనుకుంటున్నామంటే మనం ఎలాగైనా బ్రతకొచ్చు, దేవుడు కనికరపడతాడు, ఆయన నన్ను వెలుగులోకి తీసుకెళ్ళిపోతాడు, ఆయన నిత్యరాజ్యానికి వారసుడిగా చేస్తాడు అని అనుకుంటున్న భ్రమపరచబడద్దు. ఆయన ఎగ్జాక్ట్లీ వెలుగు. ఆయన అంగీకరించిన విధంగానంగా నువ్వు కూడా ఎగ్జాక్ట్లీ అదే గుణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అంగీకరించబడతావు. నిత్య జీవపు వెలుగు కలిగిన వాడిగా ఉంటావు. లేదు అంటే ఒక్కటి తేడా వచ్చినా నువ్వు కంప్లీట్గా చీకటే. చూడండి, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎన్నిసార్లు చెప్తాడు చెప్పండి? ఒక్క వచనంలోనే ఎన్నిసార్లు చెప్తాడు? ఆయన యందుండి నడుచుకోండి, ఆయన అంగీకరించిన విధానంలో నడవండి, ఆయన్ని పోలి నడవండి. ఎన్నిసార్లు ఉంటాయి చెప్పండి?
ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఈ పత్రికలో ఉన్నటువంటి విషయం నీ హృదయానికి అర్థం కాకపోతే, వెలుగు సంబంధమైన గుణాలు ఆయనలో ఉన్నట్టుగా నీలో ఉండకపోతే ఇప్పుడు ఏంటి పరిస్థితి? నువ్వు ఖచ్చితంగా చీకటే. ఇప్పుడు ఈ విషయం మనకు తెలిసినప్పుడు మనల్ని మనం విమర్శించుకొని మనల్ని మనం సిద్ధపరచుకోగలిగితే నిజంగండి మనం చీకటికి సంబంధించినటువంటి మరణంలో నుండి నిత్య జీవంలోనికి, పరిశుద్ధులమైన దేవుని సహవాసంలోకి మనం నడిపించబడతాం. ఏమో నేను మరి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. వినండి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ విషయాలన్నీ మరలా వినండి. నేను ఉదయకాలంలో ధ్యానం చేసేటప్పుడు దేవుని ఎదుట భయపడిపోయాను నేను. ఇప్పుడు ఈ ప్రత్యక్షత వచ్చినప్పుడు నేను ఎక్కడున్నానో నాకు అర్థమైపోద్ది. ఇప్పుడు 6 వచనాల్లో అసలు పాపమే లేదని చెప్పుకునే వాళ్ళు ఎలాగుంటారో ఇక్కడ రాసేసాడండి. అబద్ధమాడుతూ నేను వెలుగు సంబంధం చెప్పుకుంటానంట, సహవాసం నాకు దేవునితో ఉందని చెప్పుకుంటానంట. చూసారా, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క గుంపును గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ అబద్ధం కూడా వెలుగు సంబంధమైంది కానే కాదు, ఎప్పటికీ కాదు. అంటే ఈ రోజున నీ ఉపవాస కూటం దేనికై ఉండాలా? ఒక అబద్ధాన్ని జయించడానికై ఉండాలా? ఈరోజు ఉందండి. నువ్వు ఉపవాస కూటాలు దేనికి పెట్టుకుంటావు? పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, దినాలకి. ఇప్పుడు చూడండి, కొత్త సంవత్సరం వస్తుందని మళ్ళీ ఉపవాసాలు. మరి పాత సంవత్సరం అంతా ఏం చేసావు? గాడిదలు కాసావా? పాత సంవత్సరం అంతా అబద్ధాన్ని నమ్ముకొని బతికి మళ్ళీ కొత్త సంవత్సరంలో ఉపవాసాలు ఉండి ఏం చేద్దామని? నీకు ఏ రోజు కీడు ఆ రోజు చాలు అని దేవుడు చెప్పినప్పుడు, ఏ రోజు నీలో వెలుగు సంబంధమైన గుణాలు ఉన్నాయా, చీకటి సంబంధమైనటువంటి గుణాలు నీలో ఉన్నాయా, మనము పరీక్షించుకోకపోతే ఆ నడక, వెలుగు సంబంధమైన నడక, ఆ జీవితం మనలో ఉందా లేదా అని చూసుకోకపోతే ఏంటి పరిస్థితి? నీకు కొత్త సంవత్సరం అయితే ఒక నడక, పాత సంవత్సరం అయితే ఇంకొక నడక. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి నాన్న, నేను మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫ్ఎస్సిలోనే 4వ అధ్యాయం 20-21 కూడా చదవచ్చు నాన్న. 4వ అధ్యాయంలో 20-21 కూడా చదవండి నాన్న. అయితే మీరు యేసును గూర్చి విని, మీరు యేసుక్రీస్తును గూర్చి విని, ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే. ఇప్పుడు చూసారా, ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తులో వెలుగు సంబంధమైన గుణాలు ఏమున్నాయంటే సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉందంట. గమనించారండి? యేసుక్రీస్తును గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు మీరు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు మీరు అలాగు క్రీస్తును గూర్చి నేర్చుకున్న వారు కారు. ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలి. అలా ఉన్నది ఉన్నట్టుగా మీరు సత్యము ఉన్నది ఉన్నాడు. సత్యం అంటే ఏంటి? ఆయన వాక్యము సత్యం, పరిశుద్ధాత్మ సత్యం, కృపావరాలు సత్యము, ఏమండి బాప్తిస్మము సత్యము, ఏమండి దేవుని యొక్క తీర్పు సత్యము, ఎన్నున్నాయండి? దైవిక స్వస్థత సత్యము. ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నవారు కారు మీరు. ఎఫ్ఎస్సీలారా, ఆయన దగ్గర ఏమున్నాయో చూసి ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకోలేదు. కన్ఫామ్గా చెప్తున్నాడండి. ఎఫ్ఎస్సి సంఘంలో దగ్గర 14 గుణాలు పైన ఉన్నాయండి. మంచి సంపూర్ణమైన 14 గుణాలు పైన ఉన్నాయి ఎఫ్ఎస్సి సంఘంలో. అలాంటి వాళ్ళతో పౌలు అంటాడు, మీరు ఆయన దగ్గర ఉన్నది సత్యము ఉన్నట్టుగా మీరు నేర్చుకోలేదు అంటున్నాడు. మరి
అన్ని గుణాలు, సంపూర్ణమైన గుణాలు ఉన్న ఎఫెసీ సంఘమే మీరు క్రీస్తులో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్లుగా మేము నేర్చుకోలేదని అంటే ఇక మన పరిస్థితి ఏంటి? భయం లేదండి. వెలుగు సంబంధమైన గుణాలు నీలో లేకపోతే నువ్వు ఒక చీకటి మరణం, మోసగించబడుతున్నావు, అపవిత్రుడివి, పాపివి అని చెప్తున్నప్పుడు, ఆ పాపం వల్ల ఆరని అగ్నిలో నువ్వు యాతన పడబోతున్నావు అని చెప్తున్నప్పుడు అసలు ఏమాత్రం కూడా నీ మనసుకు చలనం లేదంటే ఆత్మ సంబంధమైన ఒక కుష్టు పట్టింది. వాక్యం వింటాం అంతే, చలనం ఉండదు. అందుకని నేటి సంఘాల్లో ఇవే పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. గుర్తుపట్టారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ పునరుద్ధాన దినాన ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడు. చూడండి 6-7 వచనాలు ఒకసారి చదవండి. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని. ఇప్పుడు చూడండి, చెప్పుకుంటున్నారు. చీకటిలో నడిచిన ఎడల, చీకటిలో నడకంట. ఇప్పుడు చీకటిలో కూడా ఏముంది అయిలారా? ఇప్పుడు వెలుగు సంబంధమైన నడకను మనం చూసాం. ఇప్పుడు చీకటిలో కూడా ఏముందంట అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నీ జీవితం మొత్తం అబద్ధం వదిలిపెట్టవు, పాపం వదిలిపెట్టవు, గర్వాన్ని వదిలిపెట్టవు, నీ చూపును వదిలిపెట్టవు, నీ అంతరంగాన్ని ఏమాత్రం కూడా భయం లేకుండా నీ మనసుకు తోచినట్టుగా నడిపించబడతా ఉంటావు. ఇప్పుడు దీనిలో కూడా నడక ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన నడకలో క్రీస్తులో ఉన్న వెలుగు సంబంధమైన గుణాలు ఉన్నాయా? మరణానికి సంబంధించిన, చీకటికి సంబంధించిన గుణాలు ఉన్నాయా? మనకెలా తెలుస్తుంది? ఏం లేదండి, ఆరని అగ్ని ఉంది అంటే భయపడేవాళ్ళు లేరు. చీకటి సంబంధమైన నడకలో యుగయుగాలు ఆరని అగ్ని ఉంది. ఏం ఎంతవరకు భయపడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటారంటే, మేము ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు విస్తారంగా. కానీ చెప్పుకొని చీకటిలో నడిచిన ఎళ్ళ, చీకటికి సంబంధించినటువంటి నడక మనం నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు. ఇప్పుడు చూడండి, నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడుతున్నావు అంటాడు యోహాను. చీకటిలో నడవటం అంటే అర్థం ఏంటి? చీకటికి కూడా గుణాలు ఉన్నాయి. ఏంటిది? అబద్ధం అనేది ఒక గుణం, చెడుతనం అనేది ఒక గుణం, అపవిత్రత అనేది ఒక గుణం. అర్థమైందండి? ఇతరులను మోసగించడం అనేది ఒక గుణం. ఈ గుణాలు నడకంట. నడిచిన ఎడల యోహాను అన్నాడు, మనం అబద్ధం ఆడుతున్నాం. ఒకటి అబద్ధం ఆడుతున్నాం, సత్యమును జరిగింపకుందుము. సత్యమును జరిగించుకుందాం అంటే ఏంటి? వాక్యంలో ఉన్న జీవితం మనలో ఉండదు. ఈ రెండు ఉంటాయి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన జీవితాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవు, విశ్వసించవు, లోబడవు. ఆ నడకను నీ జీవితాంతం నడవడానికి నువ్వు ఇష్టపడవు. మరి నువ్వు ఎప్పుడు ఇష్టపడతావు? ఏమి ఇష్టపడతావు? నీకు కుదిరితే భక్తి చేద్దామని ట్రై చేస్తావు. లేకపోతే నీకు కష్టం అనిపిస్తే, నీకు ఇబ్బంది అనిపిస్తే, అబ్బో ఈ జీవితం ఎవడు చేస్తాడండి, దేవుడు దయగలిగినవాడు, మమ్మల్ని ఏమండవు. అయ్యా, ఇక్కడ దయగలిగినోడు ఐస్ క్రీమ్ మాటలేం లేవు. ఇక్కడ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4:20-21 చదువుకుంది అదే. ఆయనలో ఉన్నది ఉన్నట్టుగా సత్యమని నువ్వు ఎరిగి నమ్మి విశ్వసించి ఆ జీవితం నువ్వు చేయవలసిందే. అది లేదు అంటే వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఖచ్చితంగా చీకటివే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు అంతే. ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి, ప్లీజ్. ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన గుణాలు నువ్వు కలిగి ఉండకుండా
నేను దేవునితో సహవాసం చేస్తున్నానంటే కుదిరేది కాదండి. నీకు నచ్చిన పద్ధతిలో బతికి నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నాను, నేను మంచోడిని అని చెప్పుకుంటే కుదరదండి. ఆయనలో ఎగ్జాక్ట్లీ ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు మనలో కూడా ఉండాలి. ఈరోజు ఉదయం నేను చదువుతున్నప్పుడు దేవుని ఎదుట చాలా భయపడవలసి వచ్చింది. గడగడలాడిపోయాను నేను. ఉంటే చీకటి నడకన్నా ఉంటుంది, వెలుగు నడకన్నా ఉంటుంది. వెలుగులో చీకటి ఎంత మాత్రం ఉండదని ఇప్పుడు 5వ వచనం, ఇప్పుడు ఇంత చదివినా మరలా తీసుకొచ్చి 5వ వచనంతో యాడ్ చేస్తాడు పౌలు. మళ్ళీ 5వ వచనం చదువున్నానా, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇప్పుడు చూడండి, వెలుగులో చీకటి ఎంత మాత్రం కూడా ఉండదు. నో డౌట్ ఎట్ ఆల్. నేను సహవాసం కలిగి ఉన్నానని చెప్పి నువ్వు చీకటిలో నడిచిన ఎడల, చీకటి కూడా ఒక నడక ఉంది. ఆ నడకని ఇప్పుడు సమయం అయిపోయింది, నేను ముగించాలి. మీరు 7 గంటలకే వస్తే బాగుంటుంది ప్లీజ్. అంత ధీమాగా ఉండొద్దు. మనకి పక్కన సంఘాలు 9ంటికి స్టార్ట్ అయ్యే సంఘాలు ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నవి సగం మింగాల్సి వస్తుంది. ఉపదేశాన్ని నేర్చుకోకుండా నువ్వు ఆరాధన చేసిన, ఉపదేశంలో ఉన్న వెలుగుగుణాలు నీలో లేకుండా నువ్వెంత గొప్ప ఆరాధకుడివైనా, స్తుతించేవాడివైనా, పాటగాడివైనా, వాక్యం చెప్పేవాడివైనా ఎందుకు పనికి రారండి. నడక కావాలి. క్రీస్తులో ఉన్న, సత్యములో ఉన్న వెలుగు సంబంధమైన గుణాలు యాక్యురేట్గా, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా, ఖచ్చితంగా నీలో నాలో ఉండి తీరాలి. లేదు అంటే ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్ చీకటి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈరోజు ఉదయకాలంలో దేవుని ఎదుట మనల్ని మనం సరిచేసుకుందాం. 3 దినాలు శుద్ధీకరణ కోటాల్లో 107వ కీర్తనలో నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞను ఎందుకు మీరారంటే ఆచారాల కోసం, విగ్రహాల కోసం మీరారు. ఎడారి అనుభవంలోకి ఎందుకు వెళ్ళారంటే ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానంటే నమ్మలా. ఎడారిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆకలి దప్పులకు అల్లాడిపోతున్నారు, మరణాంధకారం ఏలుబడి చేస్తూ ఉంది. ఆయన ఆజ్ఞను మీరినప్పుడు మరణాంధకారం మనలో ఏలుబడి చేస్తుంది. వెలుగు సంబంధమైన నడక, చీకటి సంబంధమైన నడక, ఏ నడకలో నీ జీవితాన్ని అప్పగించుకొని నడిపించబడుతున్నావో ఒకసారి పరీక్షించుకుంటే మనలను మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన ప్రభా, ఈ డిసెంబర్ మాసంలో కూడా నీ దయను, కనికరమును, కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించారు నాయనా. 6-7 వచనాల్లో ద్వారా మేము నీ గొప్ప సమాధానమును కలిగిన వారమై గొప్ప ఆదరణ పొందినట్లుగా వాక్యపు వెలుగులో నుండి మీరు నాతో, మాతో, నా బిడ్డలందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. వెలుగు సంబంధమైన నడక, చీకటి సంబంధమైన నడక మా జీవితం మొత్తం ఏదో ఒకటి ఏలుబడి చేస్తుందని పరిశుద్ధ లేఖనాల ద్వారా నాయనా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నన్ను, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప దయచేయండి. 3 దినాలు 107వ కీర్తనలో నుంచి ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నువ్వు మంచి దేవుడివని, దయాళుడివై ఉన్నవని, మా విరోధులందరి చేతుల నుంచి తప్పించే దేవుడివని ప్రభా. ఇదిగో తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తర దక్షిణం నుండి వచ్చేటువంటి శత్రువులందరి నుంచి విడిపించి కాపాడే దేవుడు అని మాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నీ మాట వినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు అరణ్యపరువాలు ఉంటాయని, మరణాంధకారపు పరిస్థితులు ఉంటాయని, వాటన్నిటి నుండి మరలా మొరపెట్టగా, మారు మనసు పొంది మొరపెట్టగా నువ్వు ఆలకించి బ్రతుకులు మార్చే దేవుడు అని నాయనా. 1 యోహాను పత్రిక ద్వారా మేము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు యేసు రక్తం మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయునని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. వెలుగు సంబంధమైన గుణముల చేత మమ్మల్ని అలంకరించి నీ కొరకు సిద్ధపరుస్తున్నందుకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది.